నక్సల్స్ మిషన్ 2026 సమీపిస్తుండటంతో మావోయిస్టుల వేటను భద్రతా బలగాలు మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులో సీఆర్పీఎఫ్, పోలీసులు కొత్తగా కర్రెగుట్ట 2 ఆపరేషన్ మొదలుపెట్టాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ చేతన్, జూనియర్ క్యాడర్కు చెందిన బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోధి కోసం గాలింపు చేపట్టాయి. బీజాపూర్ జిల్లా పరిధిలోని నంబి నుంచి వ్యాపించిన కర్రెగుట్టల ప్రాంతంలో 2000 మందితో కూడిన బలగాలు వేటను ప్రారంభించాయి. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2024లో భారీ ఆపరేషన్ చేపట్టారు. సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్డీ, సీఐఎస్ఎఫ్ బలగాలు గతేడాది ఏప్రిల్లో 21 రోజుల పాటు కర్రెగుట్టలో నిర్వహించిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అక్కడి నుంచి మావోయిస్టు పార్టీ సీనియర్ క్యాడర్ తప్పించుకుంది. ప్రస్తుతం కర్రెగుట్టలోని తడపల, పామునూరు, మరుమూరు, డోలి వంటి ప్రాంతాల్లో బేస్లు ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్ బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. తాజాగా చేపట్టిన కగట్ 2 సైతం అత్యంత వ్యూహాత్మక ఆపరేషన్గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రెగుట్టలకు సరిహద్దుగా ఉన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.